మీ దగ్గర ఒక సూపర్ ఐడియా ఉందా? దాన్ని ఒక పెద్ద బిజినెస్గా మార్చాలని కలగంటున్నారా? ఇండియాలో ఇలా కలలు కనేవాళ్లకి కొదవేలేదు, కానీ చాలాసార్లు ఆలోచనకి, దాన్ని నిజం చేయడానికి మధ్య చాలా అడ్డంకులుంటాయి. సరిగ్గా ఆ అడ్డంకులను తొలగించి మనలాంటి వాళ్ల కలలకు రెక్కలివ్వడానికే గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసింది. అదే స్టార్టప్ ఇండియా. పదండి, ఈ ప్రయాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న ఎంతోమంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళని వెనక్కి లాగేసింది. మైండ్లో ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉన్నా దాన్ని బయటకు తీసుకురాలేకపోయారు. ఎందుకంటే ఆ దారిలో కనిపించేవి ఏంటి? అంతులేని పేపర్ వర్క్, ఫండింగ్ కోసం మూసి ఉన్న బ్యాంకుల తలుపులు, ఒకవేళ ఫెయిలైతే ఏంటి పరిస్థితి అనే భయం. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఐడియా ఎంత బాగున్నా డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడానికే సగం టైము, ఎనర్జీ వేస్ట్ అయిపోయేది. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం, బిజినెస్లో రిస్క్ కామన్, కానీ ఇక్కడ ఫెయిల్ అయితే అప్పుల్లో కూరుకుపోతామనే భయం ఫౌండర్స్ని ముందడుగు వెయ్యనివ్వలేదు. సరిగ్గా ఈ ఛాలెంజెస్ అన్నింటినీ అడ్రస్ చేయడానికే ఒక కొత్త విజన్తో గవర్నమెంట్ ఒక సాహసోపేతమైన మిషన్ని స్టార్ట్ చేసింది. దాని పేరే స్టార్టప్ ఇండియా. లక్ష్యం ఒకటే, మన యువతను జాబ్స్ అడిగేవారిగా కాదు, జాబ్స్ ఇచ్చేవారిగా మార్చడం. 2016 జనవరి 16 ఇండియా బిజినెస్ హిస్టరీలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. అదే స్టార్టప్ ఇండియా. ఇది కేవలం ఒక స్కీమ్ కాదు, దేశంలో ప్రతి మూలనా ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాలకు అండగా ఉంటామని, కొత్త బిజినెస్లకు సపోర్ట్ ఇస్తామని, తద్వారా లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని గవర్నమెంట్ ఇచ్చిన ఒక భరోసా అన్నమాట. ఈ మార్పు చూడండి. ఒకప్పుడు బిజినెస్ రిజిస్ట్రేషన్ ఒక పెద్ద తలనొప్పి. ఇప్పుడు ఇన్నోవేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకప్పుడు సంపాదన మొదలవ్వకముందే ట్యాక్సుల భారం. ఇప్పుడు డిజిటల్ ఎకానమీని బూస్ట్ చేయడంపై ఫోకస్. ఒకప్పుడు ఫండ్స్ కోసం వెతుక్కోవాలి. ఇప్పుడు ఉద్యోగాల సృష్టించడమే మెయిన్ గోల్. ఇదొక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, బాగుంది. మరి ఈ గొప్ప అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోవచ్చు? అసలు గవర్నమెంట్ దృష్టిలో స్టార్టప్ అనిపించుకోవాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. అన్నింటికన్నా ముందు ఒక విషయం క్లియర్గా తెలుసుకోవాలి. ప్రతి కొత్త బిజినెస్ స్టార్టప్ కాదు. గవర్నమెంట్ దృష్టిలో స్టార్టప్కి ఒక స్పెషల్ డెఫినేషన్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్టార్టప్ ఇండియా గుర్తింపు కావాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. మీది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఎల్ఎల్పి లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ అయి ఉండాలి. స్టార్ట్ చేసి 10 ఏళ్లు దాటకూడదు. మీ యాన్యువల్ టర్నోవర్ 100 కోట్ల లోపే ఉండాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనవి చివరి 2 పాయింట్స్. మీది ఏదైనా కొత్త ఇన్నోవేషన్ అయి ఉండాలి, అంతేగాని పాత బిజినెస్ని కాపీ కొట్టింది కాదు. అలాగే ఫ్యూచర్లో వేగంగా ఎదిగే పొటెన్షియల్ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ చిన్న బిజినెస్లనే కాదు, ఫ్యూచర్ లీడర్స్ని ఎంకరేజ్ చెయ్యాలనుకుంటోంది. ఇక్కడో చిన్న కండిషన్ ఉంది, చాలా జాగ్రత్తగా వినండి. కేవలం గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసమే ఆల్రెడీ ఉన్న కంపెనీని 2 ముక్కలు చేసి కొత్తగా చూపిస్తే అస్సలు కుదరదు. మీ ఐడియా, మీ బిజినెస్ నిజంగా కొత్తదై ఉండాలి. నిజాయితీ చాలా ముఖ్యం. సరే, ఎలిజిబిలిటీ అంతా ఓకే. మరి గవర్నమెంట్ గుర్తింపొస్తే అసలు లాభమేంటి? ఫౌండర్స్కి ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది? ఓ 5 మేజర్ బెనిఫిట్స్ చూద్దాం, పదండి. మొట్టమొదటిది, బహుశా ప్రతి కొత్త కంపెనీ కోరుకునేది, ట్యాక్స్ టెన్షన్ నుంచి రిలీఫ్. ఇది బిజినెస్ నిలదొక్కుకోవడానికి చాలా అవసరం. గుర్తింపు రాగానే మీ కంపెనీకి ఒక పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. మీ కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి 10 ఏళ్లలో మీకు నచ్చిన ఏవైనా వరుస 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. కొత్త బిజినెస్లు లాభాల్లోకి రావడానికి టైం పడుతుంది కదా, ఆ టైంలో ఈ మినహాయింపు ప్రాణం పోసినట్టే. రెండవది, హెడేక్ తగ్గించడం. అంటే ఈ పేపర్ వర్క్, రూల్స్, రెగ్యులేషన్స్ గొడవ నుంచి బయటపడ్డాం. దీనివల్ల ఫౌండర్స్ వాళ్ల బిజినెస్ మీద ఫోకస్ పెట్టొచ్చు. అంటే మొదటి 5 ఏళ్ల వరకు గవర్నమెంట్ ఆఫీసర్లు పదే పదే వచ్చి తనిఖీలు చెయ్యరు. చాలా విషయాల్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఇది వాళ్ల విలువైన టైంని, డబ్బుని, అన్నింటికన్నా ముఖ్యంగా టెన్షన్ని తగ్గిస్తుంది కదా. మూడోది, ప్రతి స్టార్టప్కి ఆక్సిజన్ లాంటిది ఫండింగ్. డబ్బు లేకుండా ఏ ఐడియా ముందుకు వెళ్లదు కదా. ఇక్కడొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ డైరెక్ట్గా మన చేతిలో డబ్బు పెట్టదు. మరి ఏం చేస్తుంది? ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఒక 15,000 కోట్ల రూపాయల పెద్ద నిధిని క్రియేట్ చేసింది. ఈ డబ్బుని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఫండ్స్ మనలాంటి మంచి స్టార్టప్లను వెతికి వాళ్లే ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. సో గవర్నమెంట్ ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది.
ఇక 4వది, మీ ఐడియానే మీ అసలైన ఆస్తి. దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. జస్ట్ ఊహించుకోండి, మీ ఇన్నోవేషన్కి పేటెంట్ తీసుకోవాలంటే అయ్యే ఖర్చులో 80% డిస్కౌంట్ వస్తోంది. మీ బ్రాండ్ నేమ్కి ట్రేడ్మార్క్ కావాలంటే అందులో సగం ఖర్చు ప్రభుత్వానిదే. ఇంత తక్కువ ఖర్చుతో మీ ఐడియాని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక చివరిది, ఇది చాలా మందికి ధైర్యాన్నిచ్చే పాయింట్, ఫెయిలియర్ భయాన్ని తగ్గించడం. చూడండి, బిజినెస్ అంటేనే గెలుపోటములు ఉంటాయి. ఒకవేళ స్టార్టప్ అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోతే టెన్షన్ పడక్కర్లేదు. కేవలం 90 రోజుల్లో లీగల్గా ఎలాంటి చిక్కులు లేకుండా కంపెనీని క్లోజ్ చెయ్యొచ్చు. ఈ ధైర్యం ఉన్నప్పుడే కదా ఎవరైనా రిస్క్ తీసుకుని కొత్తగా ట్రై చేయగలరు. ఇప్పటిదాకా మనం చూసింది ఇండివిజువల్ స్టార్టప్లకు వచ్చే లాభాలు, కానీ వీటన్నింటి ఎఫెక్ట్ కలిసి ఇండియా బిజినెస్ స్వరూపాన్నే ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 1,00,000కు పైగా. 2016 నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ గుర్తించిన స్టార్టప్ల సంఖ్య ఇది. ఇవి జస్ట్ నెంబర్లు కావు, ఇవి 1,00,000 కలలు, లక్షల ఉద్యోగాలు, మన దేశ ఎకానమీకి కొత్త ఊపిరి. కొన్నేళ్ల క్రితం గ్లోబల్ స్టార్టప్ మ్యాప్లో ఇండియా ఎక్కడో ఉండేది. కానీ ఈరోజు మనం అమెరికా, చైనా లాంటి దేశాలతో పోటీపడుతూ వరల్డ్లోనే టాప్ 3 స్టార్టప్ ఎకోసిస్టమ్స్లో ఒకటిగా నిలబడ్డాం. ఇది మామూలు విషయం కాదు. అందుకే స్టార్టప్ ఇండియా సక్సెస్ కేవలం డబ్బులోనో నంబర్లలోనో లేదు. అసలైన మార్పు మన ఆలోచనా విధానంలో వచ్చింది. ఏదో ఒక సేఫ్ జాబ్ వస్తే చాలు అనే మైండ్సెట్ నుంచి 10 మందికి జాబ్స్ క్రియేట్ చేద్దాం అనే స్పిరిట్ వచ్చింది. సో, ఈ జర్నీ స్టార్ట్ చేయాలనిపిస్తుందా? ప్రాసెస్ చాలా సింపుల్. startupindia.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. మీ బిజినెస్ డీటెయిల్స్తో రిజిస్టర్ అవ్వండి. కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. అంతే, మీరు ఈ ఉద్యమంలో ఒక భాగమైపోవచ్చు. చివరగా ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, స్టార్టప్ ఇండియా అనేది కేవలం ఒక గవర్నమెంట్ స్కీమ్ కాదు, అదొక మూవ్మెంట్. మన యువత తమ భవిష్యత్తును తామే రాసుకోవడానికిచ్చిన ఒక గొప్ప అవకాశం. మీ దగ్గర ఐడియా ఉంటే, దాన్ని నిజం చేసే ధైర్యం ఉంటే, మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఈ సిస్టమ్ సిద్ధంగా ఉంది. స్టార్టప్ ఇండియా లాంటి మరెన్నో పవర్ఫుల్ స్కీమ్స్ గురించి సింపుల్గా, క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మాతో కనెక్ట్ అయి ఉండండి. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.